ఏం తినలేదని తెలుస్తోంది. రాత్రి జైల్లో కూడా అతనే తినలేదని తెలుస్తోంది. చిక్కడపల్లి పిఎస్ నుంచి గాంధీ హాస్పిటల్ నుంచి కోర్టు నుంచి చెంచల్గూడ జైలుకు ఇలా ఉదయం నుంచి నాన్ స్టాప్ గా జరిగాయి పరిణామాలు. ఆ తర్వాత జైల్లో ఆయనకు బరాక్ ను కేటాయించడం కూడా జరిగింది. ఆ సమయంలో కూడా బన్నీ ఆహారాన్ని ముట్టలేదని తెలుస్తోంది. బరాక్ లో కూడా సింగిల్ గానే ఉన్నారు అల్లు అర్జున్. రాత్రంతా నిద్రపోకుండా జాగారం చేసినట్టు కనిపిస్తుంది. ఇక జైల్లో ఇచ్చిన ఆహారం కూడా తిరస్కరించారు అల్లు అర్జున్. అయితే అల్లు అర్జున్ కు కొత్త దుప్పటి మాత్రం అందించినట్టు తెలుస్తోంది. అయితే జైల్లో అల్లు అర్జున్ తో మాట్లాడేందుకు ఇతర ఖైదీలు ఆసక్తి చూపించినట్టు తెలుస్తోంది. జైలు సిబ్బంది కూడా ఈ విషయంలో ముందున్నారని సమాచారం. అయితే బన్నీ మాత్రం ఒంటరిగానే గడిపినట్టు తెలుస్తోంది. నిన్న అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయడం, ఈ రోజు జైలు నుండి రిలీజ్ అవ్వడం వరకు అస్సలు ఊహించని సంఘటనలు అల్లు అర్జున్ లైఫ్ లో చోటు చేసుకున్నాయి. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సుజాత, ఎక్స్ప్రెస్ ఉన్నా ఎందుకంటే సంధ్యా థియేటర్ ఘటన జరిగిన తర్వాత అల్లు అర్జున్ని నిన్న మధ్యాహ్నం ప్రాంతంలో పోలీసులు వచ్చి అరెస్ట్ చేశారు. తదనంతరం కూడా ఇంట్లో నుంచి కాఫీ తాగి వెళ్ళినటువంటి అల్లు అర్జున్ సాయంత్రం వరకు ఏమీ తిన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే సెలబ్రిటీస్ అయినా సరే ఎవరైనా సరే చట్టం ముందు అందరూ సమానమేనని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో నిన్న జైలుకి తరలించినప్పుడు కూడా అల్లు అర్జున్కి క్లాస్ 1 అంటే సాధారణ ఖైదీలు ఉండేటువంటి ప్లేస్లోనే అల్లు అర్జున్తో పాటు మిగతా ఇద్దరిని కూడా ఉన్నటువంటి రూమ్లోనే ఉంచినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే మరోవైపు అల్లు అర్జున్కి సంబంధించి ఒక దుప్పటి ఇచ్చారు, కింద పడుకున్నారు. కేవలం సాధారణ ఖైదీలు ఎలా ఉంటారో ఆ జీవితాన్ని అల్లు అర్జున్ దాదాపు 20 గంటల పాటు గడిపినట్లుగా కూడా తెలుస్తుంది. మరోవైపు అల్లు అర్జున్కి సంబంధించి ఫ్యాన్స్ అంటే సాధారణంగా బయటకు వచ్చినటువంటి సమయంలోనే అల్లు అర్జున్ని చూస్తే కనీసం ఒక సెల్ఫీ అయినా లేదంటే వీడియో తీసుకోవాలైనా పబ్లిక్ ఎగబడుతూ ఉంటారు ఫ్యాన్స్. అలాంటిది జైల్లో పుష్ప సినిమా తర్వాత అల్లు అర్జున్ అనేది అందరికీ కూడా పుష్ప మూవీ నుంచి ఇష్టపడడం స్టార్ట్ చేశారు. ఎక్కువగా ఫ్యాన్స్ కూడా పెరిగారనే చెప్పుకోవచ్చు. అయితే ఒక సెల్ఫీ అంటూ అక్కడ ఉన్నటువంటి ఖైదీలందరూ ఫోన్లు పట్టుకొని అక్కడికి వెళ్ళడానికి ట్రై చేశారు. అంటే సెక్యూరిటీ సిబ్బంది వల్ల కొంత ఇబ్బంది కలుగుతుంది అనుకున్నటువంటి పోలీసులు ఎవరిని కూడా లోపలికి అలో చేయలేదు. ప్రస్తుతం అయితే మాత్రం కొద్దిసేపటి క్రితమే మీడియాతో అల్లు అర్జున్ మాట్లాడుతూ కూడా చెప్పారు, ఈ అనుకోనటువంటి సంఘటనలు పరిణామాలు చోటు చేసుకున్నాయి అని చెప్పారు. అక్కడ ఏం జరిగింది ఏంటి అని చెప్తే ఏమీ చెప్పడం లేదు. ఏదైనా సరే దీని వెనుక రాజకీయం ఉందా అని అడిగినప్పుడు కూడా ఏమీ చెప్పకుండా లోపలికి వెళ్ళారు. నాకు సహకరించినటువంటి నేను బయటికి వచ్చాను, ఆనందంగా ఉంది అని చెప్పారు. అంటే చిన్నప్పటి నుంచి అల్లు అర్జును పెరిగినటువంటి నేపథ్యం కానీ లేదంటే తను అనుభవించినటువంటి లగ్జరీ లైఫ్ కానీ ఇదంతా చూసినటువంటి అల్లు అర్జును ఒక్కసారిగా రాత్రి 20 గంటల పాటు నిన్న సాధారణ ఖైదీ గడిపేటువంటి జీవితం గడిపారు. అసలుకి ఆ విషయానికి సంబంధించి అల్లు అర్జున్ ఏం మాట్లాడడం లేదు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక చూసాము చట్టం ముందు అందరూ సమానులే అని చెప్పడానికి కొన్ని నిదర్శనాలు చూస్తూనే ఉన్నాము. అయితే మొదట నాగార్జునకి సంబంధించినటువంటి ఫంక్షన్ హాల్ ఏదైతే ఉందో అక్కడి నుంచి మొదలు పెడితే మోహన్ బాబు కావచ్చు, ఈరోజు అల్లు అర్జున్ కావచ్చు, ఎవరైనా సరే తప్పు చేస్తే ప్రభుత్వానికి ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ ఉండదు, చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఇది ప్రజాపాలన అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనంగానే చెప్పవచ్చు. కొద్దిసేపటి క్రితమే మరొకసారి మీడియాతో మాట్లాడడానికి అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉంటుంది. ఇప్పటికే విజయ్ దేవరకొండతో పాటు తన తమ్ముడు అందరూ ఒక్కొక్కరుగా సెలబ్రిటీస్ చేరుకుంటున్నారు. లోపలికి వచ్చేటప్పుడు కూడా నిన్న ఉదయం ఇంట్లో నుంచి వెళ్ళేటప్పుడు ఆలింగనం చేసుకుని తన భార్యని ఓదార్చే ప్రయత్నం చేశారు. నేను మళ్ళీ వస్తాను అని చెప్పేసి భరోసా ఇస్తూ బయటకు వెళ్ళినటువంటి అల్లు అర్జున్ ఈ రోజు రాగానే ఒకేసారి భావోద్వేగాలకి గురి అయ్యారు. కుటుంబ సభ్యులంతా కూడా అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి బన్నీ నిన్నటి నుంచి ఏమీ తినలేదు, వాటర్ తాగే ఉన్నారు. రాత్రి జైల్ ఫుడ్ ఏదైతే పెట్టారో సాధారణ ఖైదీలకు పెట్టే ఆ ఫుడ్ని కూడా బన్నీ తినలేదు అని చెప్పేసి చెప్తున్నారు. కొద్దిసేపటి క్రితమే అల్లు అరవింద్ అంటే అల్లు అర్జున్ తండ్రితో మాట్లాడేటప్పుడు కూడా నమస్కరించి వెళ్ళిపోయారు. ఏం మాట్లాడలేరు, అసలు ఏం మాట్లాడతారు ఏంటి, మరోసారి ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉంది. మరోవైపు సుకుమారు అదేవిధంగా పుష్ప మూవీకి సంబంధించినటువంటి డైరెక్టర్స్ అందరూ ఒక్కొక్కరు ఇక్కడికి చేరుకుంటున్నారు. నిన్న జరిగినటువంటి దాని మీద అంటే ఫర్దర్గా ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారు, ఇప్పుడు వచ్చినటువంటి మధ్యంతర బెయిల్ మాత్రమే రెగ్యులర్ బెయిల్ కోసం ఏ విధంగా వెళ్ళబోతున్నారు అన్న
చేస్తున్నానని అడిగినప్పుడు కూడా ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. అంటే చట్టం తన పని తాను చేసుకొని వెళ్ళిపోతుంది అని చెప్పడానికి ఈ కేసు ఒక నిదర్శనంగా కనిపిస్తుంది. తను గడిపినటువంటి జైలు జీవితం దాదాపు 20 గంటల పాటు జైల్లోనే తను ఉన్నారు. వాళ్ళ మామగారు కూడా కొద్దిసేపటి క్రితమే లోపలికి వచ్చారు. ఇప్పుడు మళ్ళీ బయటకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. తను మాట్లాడుతూ ఏది జరిగినా కూడా మంచికే జరిగింది, ఎక్కడ ఏమీ ఇబ్బంది లేదు అని చెప్పేసి తను చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అల్లు అర్జున్ ఇంటి చుట్టూ మొత్తం కూడా సెక్యూరిటీ మొత్తం అలర్ట్ చేశారు. బెయిల్ ఆర్డర్ వచ్చిందని తెలిపితేనే ఉదయాన్నే అటు అల్లు అర్జున్ లేచి అని బయటికి వచ్చారు అని చెప్తున్నారు. మరోవైపు అడుగడుగున 100 కోట్ల ఆస్తి పడ్డు ఉన్నటువంటి అల్లు అర్జున్ జైలుకు వెళ్ళడం, ఆ తర్వాత జైల్లో సాధారణ ఖైదీ లైఫ్ నిన్నంతా కూడా గడపడం అనేది తను అసలుకి ఏం చెప్తారు, సాధారణ లైఫ్ని నిన్న సాధారణ ఖైదీగా జీవితాన్ని గడిపారు అని అడిగిన ప్రశ్న కూడా ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. ఇప్పుడు ప్రెస్ మీట్ పెడుతున్నారు కాబట్టి మళ్ళీ ఏవైనా విషయాలు చెప్పే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతం రైట్ సుజాత, థ్యాంక్ యూ. చెంచల్గూడ జైలు నుంచి అల్లు అర్జున్ నేరుగా తన ఇంటికి చేరుకున్నారు. గీతా ఆర్ట్స్ కి ముందు వెళ్లి ఆ తర్వాత తన ఇంటికి చేరుకున్నారు. ప్రజెంట్ అల్లు అర్జున్ ఇంటి దగ్గర అయితే హడావుడి వాతావరణం కనిపిస్తుంది. అక్కడికి ఇప్పటికే సినీ ప్రముఖులు కూడా వస్తున్న పరిస్థితి. అక్కడ తాజా డీటెయిల్స్ మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సుజాత, ఇంకా హడావుడి కొనసాగుతూనే ఉందా? అక్కడ ఎంతమంది పోలీసులు ఉన్నారు? అల్లు అర్జున్ ఇంటి పరిసర ప్రాంతాల్లో దాదాపు 100 మందికి పైగానే పోలీసులు ఉన్నారు. అల్లు అర్జున్కి సంబంధించినటువంటి పర్సనల్ సెక్యూరిటీ కూడా 25 మెంబర్స్కి ఎక్కువగానే ఉన్నారు. అంటే ఇక్కడ తాకిడి ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది, ఫ్యాన్స్ వచ్చే అవకాశం ఉంటుంది అన్నటువంటి భావించినటువంటి పోలీసులు పూర్తి స్థాయిలో బందోబస్తుని ఏర్పాటు చేశారు. మరోవైపు ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నారు అల్లు అర్జున్కి సంబంధించినటువంటి వచ్చినటువంటి సుకుమార్ కావచ్చు, అదేవిధంగా డైరెక్టర్, వీళ్ళంతా కూడా ఒకరి తర్వాత ఒకరు అల్లు అర్జున్ ఇంటికి చేరుకుంటున్నారు. ఏం జరిగింది ఏంటి అని చెప్పేసి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. అయితే కుటుంబ సభ్యులకి అండగా అంటే భరోసా ఇస్తూ ఏం కాదు అని చెప్పేసి అల్లు అర్జున్ వాళ్ళందరితో మాట్లాడి ఇంట్లో కూడా దాదాపు ఒక 30 మినిట్స్ చర్చించిన తర్వాత బయటికి వచ్చారు. మీడియాతో కూడా మళ్ళీ మాట్లాడే అవకాశం ఉంది. ఎందుకంటే నిన్న జరిగినటువంటి సంఘటనలన్నిటినీ కూడా ఫ్యామిలీ మెంబర్తో కూర్చొని చర్చించారు. మరోవైపు పిల్లలతో మిస్ అయినటువంటి 1 డే మొత్తం కూడా జైల్లో గడిపినటువంటి, అంటే 20 గంటల పాటు జైల్లో గడిపినటువంటి అల్లు అర్జున్ తమ కుటుంబానికి ఎంతో మొదటి నుంచి ప్రాధాన్యత ఇస్తాడు. ఎన్ని షూటింగ్స్ ఉన్నా ఏమున్నా సరే కుటుంబం తర్వాతే అని చెప్తూ ఉంటారు. అలాంటిది నిన్న 20 గంటల నుంచి దూరంగా ఉండటం వల్ల పిల్లలు కూడా కొంతవరకు వాళ్ళ డాడ్ని మిస్ అవుతున్నట్లుగా భావించి ఒక్కసారిగా అల్లు అర్జున్ వచ్చినటువంటి సమయంలో డాడ్ అంటూ పిల్లలిద్దరూ దగ్గరికి వెళ్ళారు. మరోవైపు స్నేహారెడ్డి కూడా దగ్గరికి వెళ్ళగానే వెంటనే ఆలింగనం చేసుకొని నిన్న ఏదైతే ఆ ప్రేమ ఉందో ఆ ప్రేమనంతా కూడా చూపించే ప్రయత్నం చేశారు. చూస్తున్నాం కదా, ఒక్కొక్కరిగా అయితే మాత్రము అల్లు అర్జున్ ఇంటికి చేరుకుంటున్నారు. వాళ్ళ బంధువులు కావచ్చు, అదేవిధంగా సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ప్రస్తుతం అయితే మాత్రము దేవరకొండ ఎవరైతే సుకుమార్ కావచ్చు, అదేవిధంగా పుష్ప డైరెక్టర్, వీళ్ళందరూ కూడా లోపల ఉన్నారు. మరికొద్ది సేపట్లోనే చిరంజీవి అంటే మెగా ఫ్యామిలీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చే అవకాశం ఉంటుంది. నిన్న జైల్లో ఉన్నటువంటి అల్లు అర్జున్ ఉన్నప్పుడు మెగా కుటుంబం ఇక్కడికి వచ్చి కుటుంబ సభ్యులకి ధైర్యాన్ని చెప్పే ప్రయత్నం చేశారు. అల్లు అర్జున్ నిన్న ఏ విధంగా ఇంట్లో నుంచి బయటికి వెళ్లారో ఇప్పటికి కూడా అదే ధైర్యంతో ఉన్నారు. ఎక్కడా కూడా భయపడడం కానీ లేదు అని, అంటే చట్టం తన పని తాను చేసుకుపోతుంది అని చెప్పేసి అల్లు అర్జున్ మామ చెప్తున్నారు. మరోవైపు అల్లు అర్జున్ కూడా జరిగిందంతా కూడా అనుకోకుండా జరిగినటువంటి ఘటనే తప్ప ఏది కావాలని చేసినది కాదు అని చెప్పారు. తనకి సహకరించినటువంటి వాళ్ళందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు అని చెప్తూ వెళ్ళిపోయారు అల్లు అర్జున్. ప్రస్తుతం అయితే మాత్రము విజయ్ దేవరకొండ తనతో పాటు తన తమ్ముడు ఒక్కొక్కరిగా అయితే మాత్రం ఇక్కడికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే సుజాత, మార్నింగ్ మీడియా సమావేశం ఏర్పాటు చేసినప్పుడు అల్లు అర్జున్ మీడియా ప్రతినిధులు అడిగే ప్రశ్నలు కొన్ని దాటవేసిన పరిస్థితి. తను హడావుడిగా వాళ్ళ ఫ్యామిలీతో ఎమోషనల్ అయిన టైంలో తను ఎక్కువగా మీడియాకి స్పందించలేకపోయారు. అయితే మళ్ళీ ఒకసారి మీడియా ముందు వచ్చే అవకాశం ఏమైనా ఉందా?
ఎగ్జాక్ట్లీ ప్రసన్న. ఎందుకంటే ఉదయము చెంచల్గూడ జైలు నుంచి డైరెక్ట్గా గీతా ఆర్ట్స్కి వెళ్ళారు. గీతా ఆర్ట్స్కి వెళ్ళి అక్కడ చర్చించిన తర్వాత అక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులు అదేవిధంగా అడ్వకేట్తో దాదాపు గంట పాటు టైం స్పెండ్ చేశారు. ఆ తర్వాత పిల్లలు ఇంట్లోనే ఉన్నారు కాబట్టి